నమస్తే. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి 'వ్యూహం' సినిమాకు అడుగడుగునా ప్రతిబంధకాలే ఏర్పడుతున్నాయి. విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ హైకోర్టు బ్రేక్ వేయడంతో అది అలాగా ఉండిపోయింది. ఈసారైనా ఖచ్చితంగా మనకొక క్లియరెన్స్ వస్తుంది అని భావించారు చిత్రం యూనిట్. కానీ ఈసారి కూడా హైకోర్టు క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించి విడుదల చేయడానికి అవకాశం లేదు అని చెప్పి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ను కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ఆలోచిస్తాం అని చెప్పి హైకోర్టు ధర్మాసనం చెప్పడంతో మళ్ళీ 'వ్యూహం' సినిమాకు బ్రేక్ పడిందని చెప్పాలి. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ దీనికి సంబంధించి ఒక పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. అంటే ఈ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆ పార్టీకి మేలు చేకూరే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. దీనివల్ల 2 పార్టీల్లో ఒక రకమైనటువంటి వివాదం నెలకొంటుంది. కాబట్టి దయచేసి ఈ 'వ్యూహం' సినిమాకు అనుమతి ఇవ్వద్దు, అసలే వచ్చేది ఎన్నికల సమయం కాబట్టి అని చెప్పి కొన్ని అంశాలని ప్రతిపాదిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి సందర్భంలో దాన్ని విచారించినటువంటి ధర్మాసనం తాజాగా ఇచ్చినటువంటి తీర్పుతో 'వ్యూహం' సినిమా యూనిట్ ఒక రకంగా షాక్కు గురైందనే చెప్పాలి. ఎందుకంటే అడుగడుగునా దానికి బ్రేక్లు పడుతూనే ఉన్నాయి. ఈసారైనా ఒక క్లారిటీ వస్తుంది, మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. వాస్తవానికి సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికెట్ ఇచ్చింది, కొన్ని షరతులతో కూడినటువంటిది. ఇట్లాంటి సందర్భంలో సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ను రద్దు చేస్తూ మళ్ళీ సెన్సార్ బోర్డుకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ మూవీని పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే ఆయా వర్గాల ద్వారా కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి హైకోర్టులో. వాటన్నిటినీ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి తీర్పులో మళ్ళీ మీరు రివ్యూ చేయండి, దానికి సంబంధించి అప్పుడు చూద్దామని చెప్పి 3 వారాల పాటు గడువిచ్చింది సెన్సార్ బోర్డుకి. చూడాలి, మొత్తానికి ఎన్నికల సమయంలో 'వ్యూహం' సినిమాకు ఒక దెబ్బ పడిందని చెప్పాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ఎంతో ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం అయ్యేలాగా కనిపించట్లా.